22న ఢిల్లీ కేసీఆర్ బీజేపీతో పొత్తు వార్తల నేపథ్యంలో దేశ రాజధాని పర్యటనపై ఆసక్తి. లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో బీఆర్ఎస్ అధినేత బిజీ విపక్షాల అభ్యర్థుల ఖరారైన తర్వాతే పార్టీ జాబితా విడుదల చేయాలని నిర్ణయం. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ నెల 22న ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళుతున్న కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్పై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుంటుందన్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ టూర్కు ప్రాధాన్యత ఏర్పడింది. పొత్తు లేదని ఇరు పార్టీలు చెప్తున్నా పొత్తు లేదని చెబుతారు, అదే చెబుతారు. రాజకీయాలే ఈ రాజకీయ నాయకులు తీరేది. లేదు అంటాడు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు. అది మతతత్వ పార్టీ, మేము అచ్చమైన సెక్యులరిస్టు, మా బ్లడ్ అంతా సెక్యులర్ ఉందని వీళ్ళు అంటారు. వాళ్ళు అది బీజేపీ వాళ్ళు ఏమంటారు, అది అవినీతి పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటామా, మూర్ఖులు ప్రచారం చేస్తున్నారని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈ ప్రచారం చేసినోడు కాదు, మీరు మూర్ఖులు. చివరికి జనాలను మూర్ఖులు చేస్తారు మీరు. ఇన్ని అంటారు, మళ్ళీ రేపు తెల్లారిపోయి చేతులు కలుపుకుంటారు. ఈయన తెలంగాణ కోసం మేము బంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని ఈయన అంటాడు. ఆయన ఏమంటాడు, దేశం కోసం ఎవరితోనైనా కలుస్తామని ఆయన అంటాడు. ఇవన్నీ డ్రామాలు. వీళ్ళకి లక్ష్యం ఏంది, అక్కడ వాళ్ళు 4 సీట్ల కోసం కక్కుర్తూ వాళ్ళు పడతారు. 4 సీట్లు తెలంగాణలో రావాలి, పరిస్థితులు బాగాలేదు, బీజేపీకి వచ్చేటట్లేదు. ఏనైంది, 7 అధికారం లేదు, 6 అధికారం లేదు. ఈ పేరుతోనే ఆడ కేంద్ర మంత్రి పదవి కొడుకునో బిడ్డనో పెట్టాలా, నా మీద ఈగ వాలకుండా ఈడీలు సిబిఐలు రాకుండా చూసుకోవాలి. ఇది లక్ష్యం, వేరే ఏం లేదు ఇందులో. తెలంగాణ లేదు, ప్రజలు లేదు, ఏది లేదు. ఇవన్నీ డొల్ల. దానికి ముద్దు పేర్లు, ప్రజలు, తెలంగాణ, ఇది అని.